ఎగువన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో మేడిగడ్డకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో లక్ష్మీ బ్యారేజ్ నిండుకుండలా కనిపిస్తోంది. బ్యారేజ్ లో మొత్తం గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదులుతున్నారు. 85 గేట్లు ఎత్తడంతో వరద నీరు కిందకు పరుగులు తీస్తోంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,90,400 క్యూసెక్కులుందని అధికారులు తెలిపారు. మేడిగడ్డకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మా ప్రతినిధి భాస్కర్ మేడిగడ్డ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్, స్వాతి, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద కొనసాగుతూ ఉన్నది. గోదావరి నుంచి వరద రాకపోయినప్పటికీ ప్రాణహిత నదికి వస్తున్న ప్రాణహిత పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి ఇక్కడ గోదావరి నదిపై నిర్మించిన ఈ లక్ష్మీ బ్యారేజ్కి అయితే భారీ వరద వస్తుంది. నిన్న ఉదయం ప్రారంభమైన ఈ వరద ఈ రోజు మరింత ఉధృతమైందని చెప్పవచ్చు. 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నట్టు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ లక్ష్మీ బ్యారేజ్ వద్దనే గత కొన్ని నెలల క్రితం కొన్ని పియర్స్ కుంగిపోవడం, దానికి కొన్ని మరమ్మతులు జరగడం, భారీ వరద వచ్చినప్పుడు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. గత సంవత్సరం 25 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ఆ వరద వచ్చిన నేపథ్యంలోనే పియర్స్ కింద ఉన్న ఇసుక మొత్తం తొలగిపోయి పియర్స్ కుంగుబాటుకు గురైన సిచ్యువేషన్ ఉంది. అయితే వాటిని తాత్కాలిక మరమ్మతులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే చెప్పిందో, డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు కొన్ని మరమ్మతులను రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మరమ్మతులు, ఆ ఏజెన్సీతో చేయించిన మరమ్మతులు ఏవైతున్నాయో ఆ మరమ్మతులకు సంబంధించి రింగ్ బండ్ ఒకటి నిర్మించారు. రింగ్ బండ్ నిర్మించి ఒక తాత్కాలికంగా కొంచెం కొద్దిగా మెరుగ్గా అయితే ప్రయత్నాలు అయితే చేశామని చెప్పేసి నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. అయితే వరద వచ్చిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, లోపల జరిగిన పరీక్షల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎటువంటి నివేదిక ఇవ్వబోతుంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదనేది రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో ఒక క్లించ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ మేడిగడ్డ వద్ద ఉన్నాం. మేడిగడ్డ వద్ద వరదను కనుక చూసినట్టయితే దాదాపు 90 అడుగుల మేర గోదావరి ఒక ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మహారాష్ట్రలో ఎగువన ప్రాణహిత పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు మరాఠ్వాడ, విదర్భ ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతం ఉండడంతో వర్షాలు మరొక 4 రోజులు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మరింత వరద పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు కూడా పొంగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఆ వాగులు వంకల నుంచి వచ్చే వరద, ఇటు ప్రాణహిత వరద, ఇవన్నీ తోడైతే వరద మరింత పెరిగే అవకాశం కనబడుతున్నది. దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరకు ఈ రోజు సాయంత్రం వరకు చేరుతుందని చెప్పేసి అధికారులు అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. అయితే ఈ మరమ్మతులు జరిగిన ప్రాంతంలో ఎలా ఉంది, ఆ కింద మరమ్మతులు జరుగుతున్న ప్రాంతంలోనే హాలో హోల్స్ అనేవి ఏర్పడి ఇసుక కింద నుంచి కుంగిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ప్రాజెక్టు కుంగిపోయిన ఆ రోజు నాటి నుంచి మనం గత ఒక 15 రోజుల క్రింద ఇక్కడ ఎన్టీవీ బృందం పరిశీలించిన ఆ సందర్భంలో చూసినట్టయితే మరికొంత దాదాపు ఒక 2 ఫీట్ల మేర కుంగుబాటు అనేది మనం గమనించాం. అయితే ఇప్పుడు ఈ వరద దాదాపు 4 లక్షల క్యూసెక్ల వరద వెళ్తుంది. ఇది రేపు మరొక 1 లక్ష క్యూసెక్లకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంత భారీ వరద వచ్చిన తర్వాత వరద ఒకవేళ తగ్గిపోతే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ మరమ్మతులు జరిగిన ప్రాంతంలో తాజా పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది తెలిసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. గోదావరి వరద అంతకంతకు పెరుగుతుండటంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎగువ నుంచి ఎంత వరద వస్తుందనేది వాళ్ళు అంచనా వేస్తున్నారనేది ఒక సాయంత్రానికి ఒక ప్రకటన, ఒక బులెటిన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి, అయితే అవుట్ఫ్లో ఇన్ఫ్లో కూడా 3,90,400 క్యూసెక్లు ఉందని కూడా అధికారులు చెప్తున్నట్లు తెలుస్తోంది. భాస్కర్, కొద్దిసేపటి క్రితమే అధికారులు తాజాగా కూడా ఒక బులెటిన్ విడుదల చేశారు. వరదకు సంబంధించిన బులెటిన్లో వాళ్ళు 4 లక్షల క్యూసెక్ల మేర వరద వస్తుందని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. 4 లక్షల క్యూసెక్లు, ఇది ఎగువనకు ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి రేపు ఉదయం వరకు 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్న సిచ్యువేషన్ అయితే ఈ మేడిగడ్డ వద్ద ఉంది. స్వాతి, భాస్కర్, ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు?
ముందు జాగ్రత్త చర్యగా జిల్లా కలెక్టర్లు ఈ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కావచ్చు, అటు ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా గోదావరికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రాజెక్టులలో ఎక్కడ నీటి నిల్వ ఉంచకుండా కిందికే వచ్చిన వరదను వచ్చినట్టే 5 లక్షల క్యూసెక్ల మేర వరదను కిందికి వదులుతున్న సిచ్యువేషన్లో జాలర్లు ఎవరు గోదావరి వైపు వెళ్ళకూడదు, గొర్రెల కాపర్లు కానీ ఆ తర్వాత ఇతర పశువుల కాపర్లు కానీ గోదావరి ప్రాంతాల్లో ఉండకూడదని ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ వరద మరింత పెరిగితే అటువైపు ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి దీనికి ఒకవేళ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పటికే అధికారులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కలెక్టర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతి. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.